హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 27వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ప్రశాంత మనసంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. బ్రహ్మానందాన్ని ఎవరు పొందగలరు అని పరమాత్మ చెప్తున్నారు. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగిన వాడును, సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావమును సాధించి పొందినవాడు అగు యోగి బ్రహ్మానందమును పొందును. ఎవరైతే బ్రహ్మానందం పొందుతారంటే ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడు. ప్రశాంతమైన మనస్సు ఎవరికి కలుగుతుందంటే కోరికలు తగ్గించుకొని బాహ్య విషయాలందు కూడా ఆసక్తి లేని వాడు, మనసుని ఇంద్రియాలను నిగ్రహించిన వాడు, అటువంటి వాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు. పాపరహితుడు, అటువంటి వాడు పాపరహితుడు అంటే పాపాన్ని చేయనివాడు, పాపము లేనివాడు, ఎటువంటి పాపము లేనివాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు. ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడు పాపరహితుడు, రజోగుణము శాంతమైన వాడు, రజోగుణము లేనివాడు. రజోగుణం ఉంటే ఆ రజోగుణమే ఆయన్ని ప్రేరేపిస్తూ అనేక రకాలైనటువంటి పాపకర్మలు చేయిస్తుంటుంది. ఆ విధంగా రజోగుణము లేనివాడు, ప్రశాంతమైన మనసు కలవాడు, పాపరహితుడు, అనగా ప్రాపంచ కార్యములందు ఆసక్తి తొలగినవాడు, ప్రపంచ కార్యములందు ఆసక్తి తొలగినవాడు, అటువంటి వాడు ఏకీభావమును పొందినవాడు యోగి బ్రహ్మానందమును పొందుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కావాలి. ఆనందం కావాలంటే బాహ్య ప్రపంచములో ఆనందం లేదు, వస్తువులు యందు ఆనందం లేదు, ఏ పదార్థములందు ఆనందం లేదు, ఒక పరమాత్మ యందు మాత్రమే. అదే ఏకీభావ స్థితిలో ఉండటం అంటే నిరంతరం కూడా పరమాత్మను ధ్యానించే వాడికే బ్రహ్మానందాన్ని పొందుతాడు అని పరమాత్మ చెప్తున్నారు. ఆ విధంగా మనము కూడా ప్రశాంత మనసును కలిగి ఉండి ఏకీభావంతో పరమాత్మను కూడా నిరంతరము కూడా ధ్యానిస్తూ చింతన చేస్తూ ఎవరైతే నిత్యము సంచరిస్తూ ఉంటారో, ఎవరైతే నిత్య కర్మలు చేస్తూ ఉంటారో అటువంటి వారు బ్రహ్మానందాన్ని పొందగలరు. ఆ విధంగా స్వామి చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.